హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు మేము డొమినోస్కి వెళ్ళాము పిజ్జా తిందామనేసి. యాక్చువల్లీ డీమార్ట్కి వెళ్ళాము. డీమార్ట్ వెళ్దామని బయలుదేరినాము. డీమార్ట్కి వెళ్ళే దారిలో తిందామనేసి ఫస్ట్ ఇక్కడికి వచ్చి తినేసి డీమార్ట్కి వెళ్దామని ప్లాన్ చేంజ్ చేసుకొని మనం ఇక్కడ డొమినోస్కి వచ్చినాము. ఆర్డర్ ఇచ్చి కూర్చున్నాము. డొమినోస్లో పిజ్జా బర్గర్ తినడం చాలా బాగుంటుందండి. ఇక్కడ ఉండే టేస్ట్ వేరే. సో అందుకనేసి డొమినోస్కి వచ్చానని చెప్తున్నాను స్పెషల్గా. ఏదో ఆర్డర్ చేసుకుందామని చూస్తున్నాము. యాక్చువల్లీ ఇయర్ ఎండింగ్లో ఇదేనంటే మేము కొంచెం ట్రావెల్ చేసినది. ఇది లాస్ట్ వీడియో. ఇయర్ ఎండింగ్లో ట్రావెల్ చేసినది కూడా లాస్ట్. అందుకని ఇది ఒక స్పెషల్ మూమెంట్ అని చెప్పుకోవచ్చండి. నాకు ఈ 2025 లాస్ట్లో ఇది లాస్ట్ ట్రావెలింగ్ అనమాట. జర్నీ చేసినది మేము. సో అందుకనేసి ఇంకా కొంచెం టైం పడుతుందంటే కూర్చొని సెల్ఫీలు అనేవి తీసుకున్నాము. ఇక్కడ నుంచి డీమార్ట్లో ఏమేమి తీసుకోవాలని ప్లాన్ వేసాను. ఏది వేస్ట్ చేయకున్నట్లు క్లియర్గా తీసుకోవాలనుకున్నాను. అవసరం ఉన్నవి మాత్రమే తీసుకోవాలని నేనైతే మెంటల్లీ ప్రిపేర్ అయినాను. మనం ఎప్పుడైనా షాపింగ్ మాల్కి ఎక్కడైనా వెళ్ళామంటే ప్రతిదీ కనిపించిందల్లా తీసుకొని వేసేసుకుంటాము. అలా కాకున్నట్ల ప్లాన్గా అవసరం ఉన్నవి మాత్రమే కొనాలని నేను అనుకున్నాను గైస్. సో అవసరం ఉన్నవి మాత్రమే కొనాలని ఆలోచన చేస్తూ ఉంటే అంతలోన పిజ్జా అయితే వచ్చేసిందండి. పిజ్జా వావ్, యమ్మీ యమ్మీ, సూపర్ టేస్ట్ అయితేనండి. ఇంకా దీని జೊತೆ కోక్ ఒకటి తీసుకొని తిన్నాము. ఇక్కడ ఉన్నంతసేపు డిమార్టే మైండ్లో పరిగెత్తుతుందన్నమాట. ఏం చేస్తాము, ఏం కొందాము, ఎక్స్ట్రా ఏం కొంటాను, ఎక్స్ట్రా బిల్లు చేస్తానా అని ఆలోచన చేస్తున్నాను. సో ఇలా ఉంటుంది. సో నేనైతే కావాల్సినవి కొన్ని హౌస్కి నెససరీ ఉన్నవి మాత్రం కొందాం అనుకొని అదే కొనాలని స్లిప్ అయితే రాసేసుకున్నాను. ఇంకా సరే అనేసి ఇంకా పిజ్జా తినేసినాము. ఇంకా తల్లో అదే పెట్టుకునేది ఎందుకనేసి చిల్లీ ఫ్లేక్స్ అవైతే వేసేసుకుంటున్నాను. అంతా నువ్వే తినాలన్నారు. నాకు అర్థం తినేకే కాలేదండి ఇది. యాక్చువల్లీ ఒక్క ఫుల్ తినే కాలేదు. ఇక డీమార్ట్కి వెళ్ళాము. అక్కడైతే వీడియో చేసుకోలేదండి. ఇక ఒక పిల్లో కొన్నాను. ఇది టైలరింగ్ చేస్తాను కదండి, ఆ చైర్లో వేసుకోవడానికి పిల్లో. ఇది హ్యాండ్ వాష్ చేసుకున్నాను. ఇంకొక టవల్, 2 టవల్ కొన్నాను. ఇది యాక్చువల్లీ 49 రూపీస్. సో యాక్చువల్లీ నేను డీమార్ట్కి వెళ్ళేదంటే కిచెన్ ఐటమ్స్ ఏమైనా కావాల్సి ఉంటే కొనడానికండి ఆఫర్ ఉంటుందని వెళ్తున్నాను. సో ఆఫర్ ఏం లేదు యాక్చువల్లీ చెప్పాలంటే. సో అవి 2 కొన్నాను. అండ్ కిడ్స్కి ఒక ప్యాంట్ కొన్నాను, నైట్ వేర్ యూనిఫామ్లోకి, గ్రే కలర్ది. అండ్ ఈ పౌచ్ ఒకటి తీసుకున్నానండి. మొబైల్ బండిలో వెళ్ళేటప్పుడు మొబైల్ సేఫ్టీ కోసం ఉంటుందని అదొక పౌచ్. ఇది ఒక స్మాల్ పౌచ్ ఒకటి కొన్నానండి. 69 రూపీస్. హ్యాండ్ బ్యాగ్లో ఉంటుంది చిల్లర పౌచ్ అనేసి అదొక కొన్నాను. సో ఎక్స్ట్రా అంటే ఇవి 2 కొన్నానండి, నేను లిస్ట్లో లేనివి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ బాక్స్ ఒకటి కొన్నానండి. సాల్ట్, పెప్పర్ ఏదైనా వేసుకోవచ్చు, అదొకటి కొన్నాను. నెక్స్ట్ సోప్ బాక్స్ అండి. మేము 4 ఉన్నాము. సో నలుగురికి సపరేట్ సోప్ బాక్స్. సో అందుకని 4 కొన్నాను. ఉన్నవి పాతవైనందున్న వలన కొన్నాను అంతేగాని ఇవైతే ఎక్స్ట్రా ఏం లేదండి. ఉన్నందు పారేసాము, ఇంకా గలీజ్ అయిపోయినాయి, చాలా పాతబడ్డాయి. అవి చేంజ్ చేస్తామనేసి 4 కొన్నాను. అది 15 రూపాయలు అంటే 4 కొన్నానండి. ఇంకా నెక్స్ట్ మనం ఆలోచన చేయాల్సినది బడ్జెట్ తక్కువగానే తీసుకోవాలండి. మా పిల్లలకి 2 లంచ్ బాక్సులు అండి. మేము నియర్ బై హాస్పిటల్ ఉన్నందుకు అప్పుడప్పుడు బాక్సులు అవసరం పడుతూనే ఉంటాయి. కిడ్స్ స్కూల్కి వెళ్తూ ఉంటారు, బాక్సులు అవసరం ఉంటాయి. అందుకని 2 ఎక్స్ట్రా బాక్సులు కొన్నాను. ఇక 2 కప్ బౌల్స్ కొన్నానండి. యాక్చువల్లీ స్నాక్స్ ఏమైనా చేయడానికి. ఇంకా స్పూన్ సెట్, ఫోక్ సెట్స్ 2 కొన్నానండి, చూపిస్తాను. ఒక కట్టర్ కొన్నాను, అది బై మిస్ అయింది, ఎక్కడో తెలియదు. కొన్నానా లేదా అని చాలా టైమ్స్ చెక్ చేసుకున్నాను.
కొనలేదనుకుంటాను. ఇది 2 కొన్నాను. ఇవి 2 అవసరం, మా కిడ్స్ స్కూల్‌కి ఎత్తుకొని పోతారు కానీ మళ్ళీ రిటర్న్ అయితే తీసుకొచ్చలేదు గైస్. సో అందుకనేసి ఇది అయిన తర్వాత వేరే ఏం కొన్నాను, గ్లౌజెస్ కొన్నానండి. హ్యాండ్ గ్లౌజెస్ కొన్నాను. బికాజ్ సింక్ వాటర్ పాత్రలు కడగాలంటే గ్లౌజెస్ కావాలి ఈ చలికాలంకి అందుకని. ఇంకా నెక్స్ట్ నాకు సూపర్గా నచ్చిందంటే ఈ సోప్ డిస్పెన్సర్ అండి. చాలా బాగుంది. ఇదంతా వేస్టే కాదండి, వర్త్ అండి. 40 రూపీస్. చూడొచ్చు, సోపు లిక్విడ్ కూడా వేసుకోవచ్చు. మనం నార్ కూడా పక్కన సపరేట్గా పెట్టుకున్నారండి, పెట్టుకోవడానికి ఇచ్చినారు. చాలా అయితే చాలా నచ్చింది గైస్. ఇలా వెరైటీ ఏదైనా ఉంటుందని డీమార్ట్కి అప్పుడప్పుడు వెళ్తామండి, అంతే. ఊరికే అయితే వేస్ట్ చేసేకైతే కాదు. నా పర్స్పెక్టివ్ అని చెప్తున్నాను అంతే. మేమైతే వెళ్ళలేదు అందుకు. సో ఇలా ఇవన్నీ కొన్నానండి. ఈ సోప్ డిస్పెన్సర్ అయితే చాలా బాగుంది. విత్ స్క్రబ్ కూడా ఇచ్చినారండి వీళ్ళు 40 రూపీస్కి. నైస్ అని చెప్పచ్చండి ఓవరాల్. ఇంకా విస్పర్ కొన్నానండి, ఒక ట్రే, ఒక పెద్ద బాక్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదొక ట్రే తీసుకున్నాను. కిడ్స్ కోసం పెన్సిల్స్ వాళ్ళు లేదా ఫ్రూట్స్ వాళ్ళు ఏదైనా వేసుకోవచ్చు అనేసి. యాక్చువల్లీ నాకు బనానా పెట్టుకోవడానికే అని స్పెసిఫిక్గా థింక్ చేసి తీసుకున్నానండి. ఇలా ఇవన్నీ కొన్నానండి. ఏది కొనలే. ఇంకా 2 బెడ్ స్ప్రెడ్ అండి, దివానా స్ప్రెడ్స్ 2 160 రూపీస్ అంటే 2 బెడ్స్ దివానా సెట్స్ కొన్నాను. చూడండి చాలా బాగుంది, క్వాలిటీ కూడా అంతే. ఎక్కువైతే ఏది కొనలేదండి. మనం డీమార్ట్కి వెళ్ళిపోతే థింక్ చేసి కొనాలంటే కనిపించింది వల్ల వేసుకోకూడదు అనమాట ట్రాలీలోకి. సో నేను ఏమేమి అనుకున్నాను అది మాత్రమే కొన్నాను. ఎక్స్ట్రా 2 పౌచ్లు అయితే కొన్నానండి, అంతే. ఇంకా దానికి మించి ఏం కొనలేదు. అండ్ మా పాపకు ఒక జీన్స్ కొన్నాను నేను. యాక్చువల్లీ 200 రూపీస్ అంటే యాక్చువల్లీ ఒక జీన్స్ కొన్నాను. చూడొచ్చు చాలా బాగుంది, వర్త్ అనిపించి కొన్నాను. అది కూడా అనుకోలేదు నేను, కిచెన్ ఐటమ్ అంతే కొన్నాను, కొనాలని వెళ్ళిండేది. సో అదొకటి కొన్నాను. ఎక్స్ట్రా 3 థింగ్స్ కొన్నానండి. ఎలా అనిపించిందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, సీ యూ లేటర్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం.